హలో హలో ఎలా ఉన్నారు అందరూ అందరూ అంటే ఎందరో కాదు ఒక 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయినారు కదా వాళ్ళు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత షార్ట్ వీడియోస్ని ఎక్కువ పోస్ట్ చేయాలనుకున్నాను. ఆ షార్ట్ వీడియోస్లో 1 మినిటే కదా ఏదో ఒకటి చెప్పేద్దాంలే అనుకున్నాను. కానీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆ 1 మినిట్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అందుకే ఆ వీడియోస్లో పెద్దగా ఎలా ఉన్నారు ఎవరి పర్సనల్స్ ఏం అడగలేదు. జస్ట్ హలో హలో నాకు అనిపించిన కంటెంట్ పోస్ట్ చేసుకుంటా వచ్చేసినాను ఈ 2 మంత్స్ వరకు. ఈరోజు సండే మార్నింగ్ టిఫిన్ అంతా మా అక్క చేసేసింది. టిఫిన్ అంటే చపాతీలు, దాంట్లో పప్పు రైస్ చేసేసింది. మా పెద్ద బావకి సాటర్డే లీవ్ ఉంటుంది కానీ సండే ఎప్పుడు లీవ్ ఉండదు. మా అక్కకి ఎట్లో సాటర్డే సండే లీవ్ ఉంటుంది కదా అని మార్నింగ్ టిఫిన్ అంతా తనే చేసేస్తుంది మ్యాక్సిమము. మా పెద్ద బావ వర్క్ చేసేది ఎయిర్పోర్ట్ దగ్గర, అందుకే లేట్ అవుతుందని మార్నింగ్ 6:30కి అట్లా తన బాక్స్ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంకా ఈరోజు మేము కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాము. మా అక్క, నేను, పిల్లోళ్ళు అంతా వెళ్తున్నాము. బావ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయినాడు కదా, ఇప్పుడు మేము అండ్ గిరి కూడా వస్తాడు మాతో పాటు గిరి వస్తాడని కాదు, గిరితో పాటు మేము వెళ్తున్నాము. సడన్గా మా తమ్మునికి నోయిడాలో జాబ్ వచ్చిందని మెయిల్ వచ్చింది. ఇంకంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళాలని ప్రిపేర్ అయిపోయినాడు బాగా. ఈరోజు నేను నిద్ర లేసాలకే 7:30 అట్లా అయిపోయింది. మా అక్క ఏమో ఇంకా రెడీ అయితే నువ్వు కూడా వస్తావా హేమ, వెళ్దాము 8కి అట్లా బయలుదేరదామని అడిగింది. 8 కంటే మేము ఇప్పుడే నిద్ర లేచినాము. పాపని రెడీ చేయించి ఫుడ్ పెట్టి లేట్ అవుతుందేమో ఫస్ట్లో వెళ్ళొద్దు అనుకున్నాను. ఒకవేళ వెళ్ళకుండా అట్లే ఇంట్లో ఉండిపోయినాను అనుకో, మళ్ళీ అదే థాట్ ఉంటుంది, వెళ్ళింటే బాగుండు అట్లా అనిపిస్తూనే ఉంటుంది. అందుకని టకటకా రెడీ అయిపోయి నేను కూడా వచ్చేస్తాను లెక్క అని చెప్పినాను. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే వెళ్తే వీడియో తీస్తే నాకు యూజ్ అవుతుంది, అలాగే ఒక మెమరీ క్రియేట్ చేసినట్టు ఉంటుందని బయలుదేరినాము. ఇంకా మేము హొస రోడ్లోకి వెళ్ళిన ఒక 5 మినిట్స్కి అట్లా ఎయిర్పోర్ట్ బస్సులు అయితే ఏం రాలేదు కానీ మెజెస్టిక్ బస్ అయితే వచ్చింది. ఇంక ఎక్కేసినాము. ఏసీ బస్ అంటాము, ప్రైవేట్ బస్ అది. మేము ఉండేది హొస రోడ్లో, కానీ గిరి వాళ్ళు కూట్లగేట్లో ఇన్ని రోజులు పీజీలో ఉన్నాడు. అక్క ఫోన్ చేసి చెప్పింది, ఈ బస్సు ఎక్కినాం గిరి, ఈ నెంబర్ బస్సు, నువ్వు రెడీగా ఉండు కూట్లగేట్ దగ్గర రా అని. మాతో పాటు గిరి వాళ్ళ ఫ్రెండ్గానే వచ్చినాడు సెండ్ ఆఫ్ ఇచ్చేకి, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. ఈవేళ ఎప్పుడు వెళ్ళినా నాకు మెయిన్గా ఒకటే గుర్తొస్తుంది, నేను ముందు ఆఫీస్కి ఎట్లా వెళ్తా అంటే అని. ఫస్ట్లో నేను జాయిన్ అయినప్పుడు నాకు ఫుల్ భయం ఉంటానింది, అసలే కన్నడ కానీ రాదు. ఆఫీస్ ఉండేదేమో కోరమంగళలో, మేము ఉండేదేమో ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర. ఇంకా జాబ్ వచ్చిన తర్వాత మా హస్బెండే డైలీ మార్నింగ్ ఈవినింగ్ బైక్లో తీసుకెళ్ళి అట్లా డ్రాప్ చేస్తూ ఉన్నాడు. స్టార్టప్ కంపెనీ కదా అని క్యాబ్ ఫెసిలిటీ అట్లా ఏం లేదు, డైలీ బస్కి రావాలా. డైలీ బైక్లో వెళ్ళేటప్పుడు చెప్తానే ఉంటాడు, ఇంకా నెక్స్ట్ నువ్వు బస్కి రావాల కదా, ఇక్కడ బస్సు ఎక్కల్లా, ఇలా దిగల్లా అట్లంతా చెప్తా అంటాడు. నేను ఫస్ట్లో ఇంకా 2 days డ్రాప్ చేస్తాడు కదా, మళ్ళీ నేర్చుకుందాం అట్లే అయిపోయింది. ఆ టైంలో మా అక్క బావ పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళిద్దరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నింది. ఇక్కడ నేను మా హస్బెండ్ మాత్రమే ఉన్నాము. 1 వీక్ అయిపోయింది. 1 వీక్ తర్వాత మళ్ళీ బస్సులో ఎలా వెళ్ళాలో అది చూపించు, మళ్ళీ బస్సులో వెళ్ళేది నేర్చుకుంటానని చెప్పినాను. ఇంకా మా హస్బెండ్ బైక్లో అయిపోయింది. ఇంకా బస్సులో ఎట్లా వెళ్ళాలి ఎట్లా రావాలని చూపిద్దామని బస్సులో కూడా నాతో పాటు వచ్చినాడు 2 రోజులు అట్లా. ఆఫీస్కి వెళ్ళేలోపు 2 బస్సులు అట్లా మారాల్సి ఉంటుంది. ఒకటి మా ప్లేస్లో స్టార్ట్ అయితే మడివాలాలో దిగేళ్ళా, మళ్ళీ మడివాలాలో ఒక బస్సు ఎక్కి మళ్ళీ కోరమంగళలో దిగల్లా, అట్లా ఉంటుంది. 2 బస్సులు మారల్లా. మళ్ళీ ఇంకా మెల్లమెల్లగా నేనే బస్కి వెళ్ళి ఎలా రావాలా అని నేర్చుకొని బస్ పాస్ తీసుకొని నేనే డైలీ వెళ్ళి వచ్చేస్తాను. ఇంకా జాబ్ వచ్చిన 1 yearకి అట్లా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. ఆ తర్వాత నేను ఆఫీస్కి రాలేనని చెప్తే సరేలే అని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినారు. నా వర్క్ ఫ్రమ్ హోము, మెటర్నిటీ లీవు, పాప డెలివరీ అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పాప పుట్టిన తర్వాత ఒక 3 months అట్లా ఆఫీస్కి వచ్చినాను. ఆ తర్వాత రిజైన్ చేసేసినాను, ఇంకా కుదరదని. నేను ఫోన్ పట్టుకొని కెమెరా ఆన్ చేసుకొని రెడీగా ఉన్నాను లాల్బాగ్ వస్తే వీడియో తీద్దామని. కానీ మెజెస్టిక్ వెళ్ళే దారిలో లాల్బాగ్ రాదంట, మా అక్క చెప్పింది. లాల్బాగ్ కంటే ముందే రైట్లో టర్న్ అయిపోతుంది. గిరి ఈరోజు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు కదా, టెన్షన్లో ఏమన్నా తినిండడో అని బాక్స్లో కొన్ని చపాతీలు కట్టుకునింది. బేకరీలో కొన్ని స్నాక్స్ తీసుకునింది. 8కి అట్లా బయలుదేరినాం కదా, బేకరీలు కానీ ఓపెన్లో లేవు, ఏదో ఒకటి ఉన్నింది. బేకరీలో కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. అట్లే వినాయకుని పెట్టినారు, అక్కడ కానీ ముక్కొని ఇంకా బయలుదేరి వచ్చినాము. బస్సులో కూర్చున్న ఒక 1/2 అవర్కి అట్లా పాప కానీ నిద్రపోయింది. బస్సులో టికెట్ తీసుకున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఆర్యాని ఏ క్లాస్ నువ్వు అని కండక్టర్ అడిగినాడు. ఏ క్లాస్ అంటే ఏ క్లాసే అన్నాడు. ఏ స్టాండర్డ్ అని అడిగింటే కరెక్ట్గా ఒకటో క్లాస్ అని చెప్పిండేమో. ఏ క్లాస్ అనేకి వానికి ఏ సెక్షన్ అని అడుగుతున్నారేమో అని అనిపించి ఏ క్లాస్ అన్నాడు. ఎవరన్నా సడన్గా ఏమన్నా అడిగితే చిన్న కన్ఫ్యూజన్ వచ్చేస్తుంటుంది కదా చిన్నగా ఉన్నప్పుడు. మీకు కూడా అట్లా ఉన్నిందా ఎప్పుడైనా? పాప పడుకున్న కొంతసేపుకి దేవాంశ్ కానీ ఫుల్ నిద్ర వేసేసినాడు. మా అక్క హేమ ఫోన్ తీసుకో, కెమెరా ఆన్ చేయి, మెజెస్టిక్ వచ్చేసింది అనింది. వీటికి వచ్చినాక ఎప్పుడు మార్కెట్ మెజెస్టిక్ అట్లా వింటా ఉండడం తప్ప నేను ఎప్పుడు మెజెస్టిక్ అట్లా రాలేదు. మార్కెట్కి కానీ ఎక్కువ వెళ్ళినలేదు.
వీడియో స్కిప్ చేయకన్నా చూడండి. నేను ఎప్పుడైనా యూట్యూబ్లో చూసేటప్పుడు అట్లా ఎవరన్నా చెప్తా అంటారు కదా, ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు వీడియో స్కిప్ చేయకన్నా చూడండి, స్కిప్ చేయకన్నా చూడండి అని. అబ్బా వీళ్ళు ఎందుకు ఇట్లా చెప్తారో అనుకుంటాను, కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది అట్లా స్కిప్ చేస్తే లాస్ ఏంటి అని. లాంగ్ వీడియోస్కి వ్యూస్ వచ్చి 4000 వాచ్ అవర్స్ అట్లా కంప్లీట్ అయితేనే మానిటైజేషన్ అనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అందుకే అందరూ స్కిప్ చేయకన్నా చూడండి అట్లా అంటా ఉంటారు. అట్లా మెజెస్టిక్లో బస్సు దిగినామో లేదో ఎయిర్పోర్ట్ బస్సు రెడీగా ఉండింది. ఇది కానీ ఏసీ బస్సే. ఇక్కడ నార్మల్ బస్సులకి ప్రైవేట్ ఏసీ బస్సులకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ అక్కడ 10 రూపీస్ ఛార్జ్ అయితే ఇక్కడ 15 20 ఉంటుంది అంతే. కర్ణాటకలో అంతా ఫ్రీ బస్సులు స్టార్ట్ అయిపోయినాయి కదా, ఏదన్నా ఆధార్ కార్డు పాన్ కార్డు అట్లుంటే ఫ్రీగా తిరగచ్చు, గవర్నమెంట్ బస్సులో మాత్రమే. స్టైల్గా ఏసీ బస్సు ఏమో ఎక్కేసినాం కానీ 250 రూపీస్ అంట పర్ హెడ్ ఛార్జ్. ఆర్యాకి ఇప్పుడిప్పుడే హాఫ్ టికెట్ తీసుకునేది స్టార్ట్ చేసినాము. ఈ బస్సులో హాఫ్ టికెట్లు ఏం లేవంట, ఫుల్ టికెటే తీసుకోవాలంట చిన్నపిల్లోడికి కానీ. క్యాబ్లో చెక్ చేస్తే 885 అట్లా చూపించింది. గేట్ పాస్కి అట్లంతా కలిపి ఎక్కువ ఛార్జ్ చేసిండొచ్చు మేబీ. అక్కడికి వెళ్ళి వచ్చినాక మేము రియలైజ్ అయింది ఏంటంటే ఎయిర్పోర్ట్ బస్సు ఎక్కడెక్కినా ఎయిర్పోర్ట్ దగ్గర దింపేసరికి 250 రూపీసే అంట. మాకు ఈ మ్యాటర్ ముందే తెలిసింటే మెజెస్టిక్ బస్సు ఎక్కకుండా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ బస్సు ఎక్కింటాం, కొంచెం లేట్ అయినా కానీ వెయిట్ చేసి. పాప చిన్నోడు పనుకొని లేచినారు కదా, ఇంకొంచెం ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు, అందుకే ఇద్దరు మామల దగ్గరికి తలా ఒకరిని ఇచ్చేసినాము. పాప గురించి అయితే చెప్పే పనే లేదు, హైపర్ యాక్టివ్, అస్సలు సీట్లో కూర్చోదు, ఒళ్ళో కూర్చోమన్నా కూర్చోదు, కింద వదిలే ఇలా పాకళ్ళు అంటుంది. బస్సులో వెళ్తాన్నప్పుడే మా మామ మా అక్క చెల్లికి కాల్ చేసినాడు. సండే కదా పిల్లోళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళతో మాట్లాడదామని. వాళ్ళు డైలీ 2-3 టైమ్స్ కాల్ చేస్తూనే ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నా కానీ ప్రాణం అంతా పిల్లోళ్ళ పైన ఇక్కడే మా దగ్గరే పెట్టుకుంటారు. మా అక్క మా మామతో మేము ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తాం గిరిని డ్రాప్ చేసేదానికి అని చెప్పినాడు. ఇంకా నేను ఇంటికానే ఉన్నానేమో అనుకున్నాడు, నేను వెళ్తానే తెలీదు. అక్కతో మాట్లాడేసి ఫోన్ కట్ చేసి నెక్స్ట్ మినిటే నాకు ఫోన్ చేసినాడు ఏం చేస్తున్నారని. నేను కూడా వెళ్తాను మామ అని చెప్పిన. నాకు అప్పటికే కొంచెం సుస్తుగా ఉందని నేను కూర్చొని మా అక్కకు ఫోన్ ఇచ్చేసిన, అంతా కవర్ చేసేయండి అక్క అట్లా అని. గిరి బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ 4 మేము కూడా వస్తాం ఎయిర్పోర్ట్ దగ్గరికి అని అన్నారంట. వద్దులే సండే కదా రెస్ట్ తీసుకోండి, మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళంతా వస్తానారులే అని చెప్పినారంట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆఫీసు, అక్కడే మా పెద్దబావ వర్క్ చేసేది. అక్కడికి వెళ్ళే లోపే గిరి అందరికీ కాల్ చేసి నేను బయలుదేరి వెళ్తానని అందరికీ ఫోన్లో అట్లా చెప్పేసినాడు. అక్కడికి వెళ్ళే వరకు అంతా బాగానే అనిపించింది కానీ ఆ టికెట్ మ్యాటర్ ఒకటి కొంచెం సాడ్గా అనిపించింది. పర్ హెడ్ 250 రూపీస్ అంటే. గిరి నీతో పాటు మీ ఫ్రెండ్ పవన్కి కానీ అట్లా జాబ్ వచ్చేసింటే ఇద్దరు ఆడుంటారు, మాకు ఏ టెన్షన్ ఉండిండదు మీతో అని అన్నాను. ఓ వాడు చెన్నైకే రాడక్క స్వామి, వాళ్ళ పేరెంట్స్ని వదిలి మంత్లీ ఒకసారన్నా మదనపల్లి బస్సు ఎక్కేస్తాడన్నాడు. అస్సలే చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి పుట్టిన ముద్దుల కొడుకు అంట పవను. 11కి అట్లా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాము. ఇట్లా ఓపెన్ స్పేసులు చూస్తే మా పాపకి ఫుల్ జాలీ అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే మా అక్క ఫస్ట్ నువ్వు తినేద్దు రాగిరి అనింది. ఆల్రెడీ నేను ఇప్పుడే తిన్నాను అక్క అంటే అయినా పర్లేదు ఒక చపాతీ అన్నా తిను అనింది. ఒకటి తిన్నాడు కష్టంగా. ఒక పక్క కొంచెం చిన్న భయము, ఫుల్ ఎగ్జైట్మెంటు. ఆ టైంలో ఆకలి పెద్దగా అనిపించదు కదా, అట్లన్నమాట. అక్కడికి వెళ్ళిన 10 మినిట్స్కి అట్లా మా బావ పర్మిషన్ తీసుకొని కొన్ని స్నాక్స్ కవర్, దాంట్లో స్నాక్స్ జ్యూస్లు కవర్లో వేసుకొని వాటిని కానీ పట్టుకొచ్చినాడు. ఇక్కడ మాకు ఫన్నీగా అనిపించే ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. చిన్నోడు మామూలుగా మా ఎవ్వరి మాట వినడు కదా, పోలీస్ అంకుల్కి దగ్గర పిలుచుకొని చెయ్యి అట్లా పట్టుకున్నాడు, అంతే ఉమ్మని ఏడ్చేసినాడు. లగేజ్ అంతా చెక్ చేసిన తర్వాత బోర్డింగ్ పాస్ అట్లా ఇస్తారు, అది తీసుకొని అక్కడికి వెళ్తే ఐరిస్ అంతా చెక్ చేసి మళ్ళీ పంపిస్తారు. ఇక్కడికి నేను రాకముందే బోర్డింగ్ పాస్ తీసిచ్చేసినారు. మళ్ళీ నేను చూడలేదు కదా బావా అంటే మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి ఎలా తీసుకుంటారో అని చూపించినాడు. ఇక్కడ తీసిచ్చే అతను కూడా తెలుగతనే, అందుకే మళ్ళీ ఏమనలేదు. ఇక్కడ సెక్యూరిటీ అతను మేమంతా వెళ్తానేమో అని అనుకున్నాడు. లేదు తను ఒకడే వెళ్తున్నారంటే సరేలే అక్కడి వరకు వెళ్ళొచ్చులే వెళ్ళండి అన్నాడు. నేను సగం వాయిస్ ఓవర్ ఫినిష్ చేసేలో పడుకోండి మా పాప నిద్ర లేచేసింది, అందుకే ఈ బ్యాక్గ్రౌండ్లో వాయిస్లు ఏమనుకోవద్దు. ఇక్కడ బోర్డింగ్ పాస్ని ఎలా స్కాన్ చేయాలని ఒక ఏఐ బొమ్మ శారీ కట్టుకొని చూపిస్తూ ఉంటుంది. ఇంకా గిరి 1 వీక్లో అట్లా వెళ్ళిపోతారనగా అప్పటి నుంచి మా అక్కకి టెన్షను. అక్కడికి వెళ్ళేంతవరకు ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆఫీసు పీజీ అంతా సెట్ అయిపోతే పర్లేదు, అన్ని రోజులు కొంచెం టెన్షను. రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి ఇదంతా పెద్ద మ్యాటర్ ఏం కాదు, విమానం ఎక్కినామా దిగినామా అని సాగిపోతూ ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది పెద్ద డ్రీమ్ లాగా ఉంటుంది కదా. ఇది ఫస్ట్ టైం గిరికి కూడా. 3 అవర్సే కదా అని మళ్ళీ స్నాక్స్ ఇవ్వకపోతే మళ్ళీ ఎవరిని అడుగుతావు నీకు ఆకలి వేస్తే అని స్నాక్స్ కవర్ ఫస్ట్ బ్యాగ్లోనే పెట్టుకో కాలేజ్ బ్యాగ్లో అని చెప్పింది. అక్కడి వరకు ఫుల్ ధైర్యంగానే అనింది. అట్లా డోర్లు క్లోజ్ చేసినారో లేదో ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది. మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత చెప్పింది నువ్వు డెలివరీకి అని ఇంటికి వెళ్ళేటప్పుడే నాకు ఫుల్ ఏడుపు వచ్చేసింది, ఇంకా ఇప్పుడు కూడా బాధ అయిపోయింది అనింది. బావ ఇంకా ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి కదా అని కొంచెం ధైర్యం చెప్పినాడు. అక్క
అక్కడ నుంచి మళ్ళీ విమానం దగ్గరికి ఎలా వెళ్తాడో అని కొంచెం ముందరగా తొంగి తొంగి చూస్తానింది. అందుకని బావ మళ్ళీ వీడియో కాల్ చేసినాడు. అప్పటి నుంచి 5 మినిట్స్ కూడా కాలేదు. గిరి ఫోన్లో నాకంతా సెట్ అయిపోయింది, వెళ్ళి కూర్చునేసినానులే, టెన్షన్ పడొద్దు, బాధపడొద్దని చెప్పినాడు. అక్కడ నుంచి మళ్ళీ టెర్మినల్ 2 దగ్గరికి వెళ్ళిపోయినాము. మేము జస్ట్ ఊరికి వెళ్ళి చూసేద్దామని అంతే. ఈ బస్సులు ఫ్రీ బస్సులు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాయి టెర్మినల్ 1కి 2కి. పాప నేను అడుగు ముందర వేస్తే కానీ మా జర్నీ ముందరకు సాగదు అనేటట్లు పోతుంది. ఫ్లైట్ ఫ్లై అయ్యేది చూడాలని టెర్మినల్ 2కి వెళ్ళినాము, కానీ అదంతా రిస్ట్రిక్టెడ్ ఏరియా అయిపోయింది. మీకు ఫ్లై అయితేనే ఫ్లైట్ కనిపించిందా లేదా అని కామెంట్ చేయండి. అక్కడ ఇంకా ఎంతసేపు ఉన్న టైం వేస్ట్ అని మళ్ళీ బస్ ఎక్కి టెర్మినల్ 1 దగ్గరికి వచ్చేసినాము. ఎయిర్పోర్ట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే ఇట్లా బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మెజెస్టిక్ బస్సులు 2 ఉన్నాయి. ఒక్కొక్కరికి టికెట్ 25 రూపాయలంట. 25 రూపీస్ ఎక్కడ, ఏసీ బస్సుల్లో 250 రూపీస్ ఎక్కడ. మాకు ఆల్రెడీ ఇలా నార్మల్ బస్సులు వస్తాయని తెలిసింటే మేము వీటికే వచ్చింటాము. మమ్మల్ని బస్ ఎక్కించి బావ డ్యూటీకి వెళ్ళిపోయినాడు. పవన్కి, మా అక్కకి, పెద్దోనికి మాత్రం టికెట్ తీసుకున్నారు. నాకు ఆల్రెడీ ఐడి కార్డు ఉంది. నేను నా ఫార్మసీ సర్టిఫికెట్లని కర్ణాటక స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు లోకల్ ప్రూఫ్గా ఏదన్నా ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు లాంటివి ఏదన్నా ఉండాలన్నారు. అప్పుడు అప్లై చేసినాను నేను. ఆధార్ కార్డు మార్పించేది అంతా చాలా ప్రాసెస్ అవుతుంది, ఎందుకులే ఓటర్ ఐడి చేయించుకునేస్తే సరిపోతుంది కదా అని ఫస్ట్ ఓటర్ ఐడి చేయించుకునేసినాను. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆధార్ కార్డు కూడా కావాలన్నారు. ఈ స్టాచ్యూలో ఉన్న అతను కెంపుగౌడ అంట. అతని పేరు మీదే కెంపుగౌడ ఎయిర్పోర్ట్ అయింది. ఇప్పుడు బస్ ఎక్కిన కొంతసేపుకే పాపగాని పడుకునేసింది. నేను కూడా కిటికీ కొరుక్కొని కొంచెం తూగినాను. తూగుతా ఉన్నాను కానీ నిద్రపోలేదు. అట్లయింది మా జర్నీ. ఆర్య, దేవాంశు ఇద్దరు గిరి ఫ్రెండ్ పవన్ మామ దగ్గరే బాగా సెటిల్ అయిపోయినారు జర్నీ అంతా. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఉండే ఉత్సాహం, ఎనర్జీ వచ్చేటప్పుడు అస్సలు లేదు. ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇది కబ్బన్ పార్క్ దగ్గర. మీరు ఆల్రెడీ ఎప్పుడైనా కబ్బన్ పార్క్కి వెళ్ళారా లేదా అని కామెంట్ చేయండి. అలా స్లోగా వెళ్తా మెజెస్టిక్ దగ్గరికి వెళ్ళిపోయినాము. అక్కడ 2 ఆంధ్ర బస్సులు వెళ్తున్నాయి. మా అక్క అట్లా ఆంధ్ర బస్సులు చూస్తేనే ఏదోలాగా అనిపిస్తుంది అనింది. మెయిన్గా పుంగనూరు బస్సులు, మదనపల్లి బస్సులు 2 చూస్తేనే మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. అప్పటికే టైం 3:30 అట్లా అయిపోయింది. ఫుల్ ఆకలిగా దంచేసానింది. 3 పలావులు, 1 దోశ ఆర్డర్ ఇచ్చినాము. దోశ ఆర్య కావాలంట. మా ముగ్గురికి పలావులు ఆర్డర్ ఇచ్చినాము. హోటల్లో చట్నీ తినేవాళ్ళు కాదు, తినకన్నా ఉండే బ్యాచ్లు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి నాలాగా. అన్నం తినేసి బస్ స్టాప్లోకి వచ్చి ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేసినాము. హొస రోడ్ బస్సులు వచ్చినాయి, ఇంకా ఎక్కేసినాము. మా వచ్చి రాని కన్నడ చూసి బస్సులో వాళ్ళే గుర్తుపట్టేసి మీకు కన్నడ రాదా అని అడుగుతారు. అట్లుంటుంది మాతో మళ్ళా.
మా అక్క అయితే బేసిక్ కన్నడతో ఎలాగోలాగా మేనేజ్ చేసేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది మడివాల మార్కెట్. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసుకొని వెళ్తాంటి. మా హస్బెండ్తో ఎప్పుడైనా ఒకసారైనా ఇక్కడికి వెళ్ళాలి అనేదాన్ని, కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు. నా ఆఫీస్ జర్నీ కానీ అయిపోయింది. ఒక 5 నిమిషాల్లోనే మడివాల మార్కెట్ నుంచి సిల్క్ బోర్డ్కి వచ్చేసినాము. ఒకప్పుడు కోరమంగళలో ఉండే మా ఆఫీసు ఇప్పుడు సిల్క్ బోర్డ్కి షిఫ్ట్ అయిపోయింది. నేను జాబ్ మానేసిన తర్వాత షిఫ్ట్ అయింది ఒక 2 మంత్స్కి అట్లా. అక్కడ వర్క్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడే ఉంటుంది మా ఆఫీసు. అది మన ఓన్ కంపెనీ కాదు, ఏం కాదు, జస్ట్ కొన్ని రోజులు వర్క్ చేసింటాం అంతే. కానీ ఎప్పుడు చూడు మా కంపెనీ అని అనుకుంటూ ఉంటాం అంతే. కానీ ఫస్ట్ వర్క్ చేసిన కంపెనీ ఎప్పటికీ ఒక మెమరీ కదా, అలా నాకు కూడా అది ఒక పెద్ద మెమరీ, చాలా ఇష్టం. గిరి వాళ్ళ ఫ్రెండ్ ఉండేది కూర్లుగేట్లో, ఇంకా కూర్లుగేట్ కానీ వచ్చేసింది. తను దిగేసినాడు. చిన్నోడు ఒకటే ఏడుపు, నాకు పవన్ మామ కావాలని. మేము కూడా బస్ దిగేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాము. దారిలో మా వానికి ఇది కావాలంట, బటర్ఫ్లై. అక్క తీసిచ్చింది. దారిలో వినాయకుడి ప్రసాదాలకి క్యూ ఎంత పెద్దగా ఉందో అసలు. రేపు ఆర్యాకి ఎగ్జామ్ ఉంది, అందుకని మా అక్క ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. నేను కొంతసేపు షాప్ దగ్గర ఉండి మళ్ళీ ఇంటికి వెళ్తాను, నేను పాప. ఇంటికి వెళ్ళే దావలో వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది. కొంతసేపు పాప ఆడుకుంటుందేమో అని కొంతసేపు అట్లే అక్కడే ఉన్నాను. మా అక్క పిల్లోళ్ళు వెళ్ళే టైంకి ఇక్కడ ప్రసాదాలు పెట్టినారంట. వాళ్ళు వెళ్ళే దారిలోనే ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోయినారు, తినేసినారు కానీ ఆల్రెడీ. బస్లో కొంతసేపు ఇక్కడ ఉండి మళ్ళీ ఇక్కడ వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళిపోయినాను. మళ్ళీ డ్రమ్స్ కొట్టేది స్టార్ట్ చేసినారు. పాప మళ్ళీ డ్యాన్స్ అనింది, అందుకని మళ్ళీ రిటర్న్ వచ్చినాను. ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే పాపకి స్నానం చేయించేసినాను, లేకపోతే నైట్ అంతా నుసుగుతానే ఉంటారు పిల్లోళ్ళు. స్నానం చేయించేసి పడుకోబెట్టేసినాను. ఒకవేళ మళ్ళీ లేస్తే మళ్ళీ ఫుడ్ పెట్టల్లా. అప్పటికే టైము 10 అట్లయితే అనింది. మా అక్క వాళ్ళు పైన ఫ్లోర్లో ఉంటారు. వాళ్ళు కానీ రెడీ చేయించేసి కిందకి పంపించింది. వాళ్ళు కానీ ఫ్రెష్ అప్ అయిపోయినారు. అప్పుడు దారిలో వినాయకుడు కనిపించినాడు కదా, ఇప్పుడు ఆ వినాయకుడిని ఇట్లా ఊరేగింపుకి తీసుకొస్తున్నారు. మా ఇంటి ముందరకు కానీ వచ్చినాడు. మా వాళ్ళు కొంతసేపు ఎంజాయ్ చేసినారు. ఇంకా ఈ సంవత్సరానికి లాస్ట్లో చూసే వినాయకుడు ఇదేనేమో. రోడ్లో వచ్చేటప్పుడు ఒక బటర్ఫ్లై బొమ్మ తీసుకున్నాడు కదా చిన్నోడు. మా పాప ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా కావాలనింది. ఫుల్ ఏడ్చింది. ఇద్దరు కొట్టుకునే టైప్లో చేసినారు. ఇంకా వాళ్ళ బాధ చూడలేక మా హస్బెండ్ వెళ్ళి మళ్ళీ ఇంకో బటర్ఫ్లై తెచ్చినాడు. దాన్ని పాప 1 నిమిషంగా నున్నీకన్నా తుస్సు చేసింది, గాలంతా పీకేసి. అన్నం ఆల్రెడీ మా అక్క వంచేసింది. కొంచెం పప్పు తెల్లారు చేసినాం కదా, అది కొంచెం ఉంది. ఇప్పుడు కొంచెం ఆమ్లెట్ కొంచెం ఫ్రై చేసేసాను. 4 గుడ్లు ఉన్నాయి, 2 ఇటుకి 2 అవుట్కి అట్లా. ఆమ్లెట్ని ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు కదా, అసలు తినని వాళ్ళ కేటగిరీలో ఫస్ట్ నేను ఉంటానన్నమాట. నేను ఆమ్లెట్ని తినను, బట్ మా హస్బెండ్ బాగా ఇష్టంగా తింటాడు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అంటారు కదా, ఆ టైపు. ఇంకా నేను అన్నం తిందాం అనుకున్నాను. ఆలోపే మా మేడం గారు లేచేసినారు. మా హస్బెండ్ డైలీ 11కి అట్లా వస్తాడు నైట్. ఆ టైం వరకు మేల్కొనే ఉంటుంది. ఒకవేళ ముందు పడుకున్నా తను వచ్చే టైంకి మేల్కో ఉంటుంది, ఆ స్టైలు. మా హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి 11 అట్లా అవుతుంది. ఒకవేళ మా బావకి డే షిఫ్ట్ అయితే తను వచ్చేసరికి నైట్ 12-12:30 అట్లా అయిపోతుంది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రావాలి కదా, అందుకు. ఇలా మా సండే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.